అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు మనల్ని ఇంకొక నూతన దినంలోకి నడిపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము యెషయా 43:13. నేను కార్యము చేయగా త్రిప్పగలిగిన వాడెవడు? ఆమెన్, హల్లెలూయా. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను కార్యం చేసినప్పుడు దాన్ని ఎవరు మార్చగలరు, ఎవరు ఆపివేయగలరు అంటున్నాడు. అదేవిధంగా మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు వాళ్ళు బాధపడి ఎంతో శ్రమతో మరి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వారి మొరను ఆలకించి మోషేను వారి యొద్దకు పంపించి మరి తిరుగు వాళ్ళు ప్రయాణంలో మరి ఎర్ర సముద్రం వారికి అడ్డుగా నిలబడినప్పుడు మరి దేవాతి దేవుడు దిగి వచ్చి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి పొడి నేలపైన వారిని నడిపించాడు. సో మరి మనందరం కూడా ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభా. అవునయ్యా, నేను కార్యము చేయగా తిప్పగలిగినటువంటి వాడెవడు అని ప్రభా నీ వాక్యము సెలవిస్తున్నది. అవును నాయన, నీవే ప్రభా ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రం ఎదుట నాయన గొప్ప కార్యమును చేసే ప్రభా అయ్యా నువ్వు దాటించి ఉన్న దేవుడు నీకు స్తోత్రాలు. శత్రుశేషమును నాయన నడి సముద్రంలో ఉంచి వేసిన దేవుడు నీకు వందనాలు ప్రభా. అయ్యా ఎరికో గోడలు కూల్చివేసిన దేవుడు నాయన మారాను మధురంగా మార్చిన్నావు ప్రభా. ఈరోజు ఎంతమంది జీవితంలో ఇలాంటి చేదైన అనుభవం ఉందో ప్రభా, ప్రతి బిడ్డ జీవితంలో నీ కార్యమును జరిగించండి అయ్యా. అవును నాయన, దేనికి భయపడకుండానట్లు ధైర్యంగా సాగి వెళ్ళుట కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే, యానివర్సరీ జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే అండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించాలి. మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న బిడ్డలందరికీ దేవుడు తోడైండును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.